సినిమా మొదలు పెట్టినప్పుడు సీక్వెల్ ఆలోచనే ఉండదు. సగం పూర్తయ్యాక సీక్వెల్ ను తెరపైకి తీసుకొస్తారు. ఎందుకంటే కథ పెద్దది కావడంతో మంచి కథను చంపేయలేక 2 పార్ట్లుగా తీస్తామంటారు. ఇదంతా ఒకప్పటి మాట. ఈ మధ్య కాలంలో సీక్వెల్ ఎందుకు తీస్తున్నారు అంటే బొమ్మ బొరుసు ఆడుతున్నారు. ఫస్ట్ పార్ట్ హిట్ అయితే రెండో పార్ట్ తో క్యాష్ చేసుకోవచ్చు. క్లైమాక్స్ లో సీక్వెల్ కు హింట్ ఇచ్చి వదిలేస్తున్నారు. ఇలా ఆలోచించి అసలుకే మోసపోతున్నారు. బడ్జెట్ ఎక్కువైనా ఒక పార్ట్ 2 పార్ట్లుగా మారిపోతోంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి సీక్వెల్స్ ఎక్కువయ్యాయి. సీక్వెల్ కు అర్థాన్ని మార్చేసిన సినిమాలేంటి చూద్దాం పదండి. బాహుబలి 2 భాగాలుగా వచ్చిందంటే అదో పెద్ద కథ. దాన్ని ఒక పార్ట్లో చెప్పలేక 2 పార్ట్లుగా తీశాడు రాజమౌళి. అయితే దర్శక నిర్మాతల ఆలోచన మారిందే. ఒక పార్ట్తో ముగించాల్సిన కథలను సాగదీస్తున్నారు. సీక్వెల్ కోసం ఫస్ట్ పార్ట్లో ఉన్న మంచి సీన్స్ ను సెకండ్ పార్ట్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. అవసరం లేని సీన్స్ జోడించి బోర్ కొట్టిస్తున్నారు. దీంతో కథ సైడ్ ట్రాక్ లోకి వెళ్లిపోతోంది. కింగ్డమ్ కథను ఒక పార్టుతో పూర్తి చేసేయచ్చు. పోనీ సెకండ్ హాఫ్ కథ రెడీగా ఉంది అనుకుంటే అది లేదు. క్లైమాక్స్ లో ఏదో ఓ హింట్ ఇచ్చి వదిలేశారు. పుష్ప విషయంలో వర్కౌట్ అయింది కదా అని అన్నిటికీ అదే ప్లాన్ సరిపోదు. కింగ్డమ్ ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ రావడంతో ప్రమోషన్ లో సీక్వెల్ తో పాటు ప్రీక్వెల్ గా 3వ పార్ట్ కూడా ఉంటుందన్నాడు విజయ్ దేవరకొండ. అయితే కింగ్డమ్ వీకెండ్ సినిమాగా నిలిచిందే. 3వ పార్ట్ గురించి తర్వాత సంగతి. కింగ్డమ్ బాక్సాఫీస్ వద్ద సరైన రిజల్ట్ ఇస్తేనే 2వ పార్ట్ తీసే సాహసం చేస్తాడు నిర్మాత. సీక్వెల్ ఆలోచన లేకుండా హరిహర వీరమల్లు మొదలైంది. దర్శకుడిగా క్రిష్ తప్పుకుని జ్యోతి కృష్ణ ఎంట్రీతో 2వ పార్ట్ ఆలోచన పుట్టుకొచ్చింది. 5 ఏళ్లుగా సెట్స్ పై ఉండడంతో బడ్జెట్ అనుకున్న దానికంటే ట్రిపుల్ కావడంతో పెట్టుబడి రికవరీ కోసం కూడా సీక్వెల్ తీద్దామన్నారు. 2వ పార్ట్ కోసం క్రిష్ ఇచ్చిన కోహినూర్ కథను సైడ్ ట్రాక్ చేసేసి సనాతన ధర్మం పాయింట్ నెత్తుకుని సెకండ్ హాఫ్ నడిపించాడు దర్శకుడు. సినిమా ఫ్లాప్ అయితే కానీ మెయిన్ స్ట్రీమ్ స్టోరీ లైన్ నుంచి బయటకొచ్చి తప్పు చేశామన్న సంగతి మేకర్స్ కు అర్థం కాలేదు. సీక్వెల్ కోసం కథను మార్చినా ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోయాడు దర్శకుడు. ట్రోలింగ్ కు గురైన విఎఫ్ఎక్స్ సీన్స్ ను, గాల్లో కొట్టుకునే క్లైమాక్స్ ను పూర్తిగా తీసేసినా ఈ ట్రిమ్మింగ్ అప్పటికే జరిగిన డ్యామేజ్ ను పూడ్చలేకపోయింది. సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 125 కోట్లకు అమ్మితే 69 కోట్లు మాత్రమే రాబట్టి భారీ నష్టాలు మిగిల్చింది. 56 కోట్ల నష్టాలు తీసుకొచ్చిన సినిమాకు సీక్వెల్ తీసే సాహసం ఎవ్వరూ చేయరు. కోహినూర్ అంటూ ఆశరేపి అసలు విషయాన్ని మర్చిపోయిన వీరమల్లు కథ అర్ధాంతరంగా ముగిసింది. దేవర విషయంలో షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తర్వాత కొరటాల సీక్వెల్ గురించి ఓపెన్ అయ్యాడు. రాసుకున్నప్పుడు పెద్ద కథ అని ఊహించలేకపోయాడు. ఆ తర్వాత 2 పార్ట్లంటూ ప్రకటించాడు. ఎక్కువైన బడ్జెట్ ను తట్టుకోవడానికే 2 పార్ట్లంటూ కామెంట్స్ వినిపించాయి. డివైడ్ టాక్ వచ్చినా మంచి లాభాలే తీసుకొచ్చింది. దేవర డివైడ్ టాక్ రావడంతో సెకండ్ పార్ట్ ఉంటుందా అని ప్రశ్న మొదలైంది. ఎన్టీఆర్ ఉంటుందని సక్సెస్ మీట్ లో చెప్పినా ఇంతవరకు ప్రకటించలేదు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న తారక్ దేవర 2కు డేట్స్ ఎప్పుడిస్తాడో చూడాలి. మరి ఫస్ట్ పార్ట్ హిట్ అయితే KGF 2, బాహుబలి 2లా హైప్ వస్తుంది. క్యాష్ చేసుకోవచ్చు. లేదంటే సీక్వెల్ సంగతి మర్చిపోదామన్న ఆలోచన మన దర్శకులు ఎక్కువైంది. సీక్వెల్ కు అవకాశం లేకపోయినా అలాంటి కథనే రెడీ చేస్తున్నారు. స్కంద మూవీలో రామ్ డ్యూయల్ రోల్స్ లో కనిపించాడు. చివర్లో మణికంఠ భాస్కర్ రాజుగా నటించిన రామ్ను స్కంద రక్షిస్తాడు. మరి స్కందగా నటించిన రామ్ ఫ్లాష్ బ్యాక్ ను సెకండ్ పార్ట్ లో చెప్పాలనుకున్నాడు బోయపాటి. అయితే ఆ ఛాన్స్ ఆడియన్స్ ఇవ్వకుండా సినిమాను ఫ్లాప్ చేసి పడేశారు. పెద్ద కాపు, అమిగోస్, రావణాసుర వంటి సినిమాలు ఇలాగే వచ్చి ఫస్ట్ పార్ట్ లో బొక్కబోర్లా పడ్డాయి. ఫస్ట్ పార్ట్ డిజాస్టర్ కావడంతో సీక్వెల్స్ వచ్చే ఛాన్సే లేదు. పార్ట్ 2 ఆలోచనతో 1-2 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే చాలా సినిమాలు ఫస్ట్ పార్ట్ తోనే చేతులెత్తేస్తున్నాయి. ఒక పార్ట్లో చెప్పాల్సిన సినిమాలను 2గా సాగదీస్తే ఏమవుతుందో రీసెంట్ గా వచ్చిన కింగ్డమ్, వీరమల్లు ఎగ్జాంపుల్స్ గా నిలిచాయి.